పెట్టనం ఎట్లాగూ పెట్టదు, పెట్టే డాష్ డాష్కి ఏమైందనో సామెత ఉంది. పాపం పవన్ కళ్యాణ్ ఓ పక్కన అంత తిప్పలు పడతా పనంతా చేసుకుంటూ సాయంత్రం పూట వచ్చి ఆఫీస్కి వచ్చిన టైంకి పార్టీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ మాట వింటున్నారు, అవన్నీ తెలుసుకుంటున్నారు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే చూడండి, తాజాగా ఒక మహిళ నిన్న పవన్ కళ్యాణ్ టీం మొత్తాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం దగ్గర నుంచి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అన్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మేడిశెట్టి రాంబాబు దుర్గాదేవి దంపతులు కొన్నాళ్ళకి కాకినాడ ద్వారకానగర్లో ఉంటున్నారు. వాళ్ళకి విజయనగరం జిల్లా రాజ్యంలో 1200 గజాల స్థలం ఉంది. అందులో 800 గజాలు రాజమహేంద్రవరానికి 600 గజాలు 600 గజాలు రాజమహేంద్రవరానికి చెందిన వైకాపా మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి మధ్యవర్తి నక్కా నీలకంఠారెడ్డితో కలిసి ఆక్రమించుకుని మరొకరికి పేరిట బదిలీ చేశారు. దీని మీద రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కలిసి తమ వేదన తెలియజేద్దామని భార్యాభర్తలు మంగళవారం విజయవాడకు వచ్చారు. అపాయింట్మెంట్ లేకపోవడంతో కార్యాలయంలోకి పంపేందుకు సెక్యూరిటీ అధికారులు నిరాకరించారు. వెంటనే దుర్గాదేవి పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్ల పైకి చేరుకుని తనకు న్యాయం చేయకపోతే కిందకు దూకేస్తానంటూ హడావిడి చేశారు. పోలీసులు ఆమెను కిందకు దించారు. అప్పటికే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోవడంతో అక్కడే ఉన్న మంత్రి కందుల దుర్గేష్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన స్పందించి వివరాలు సేకరించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వెళ్ళిపోయారు. ఇది ఇట్లాంటి సమస్యలు ఇక ఫ్యూచర్లో ఎదురవుతూ ఉంటుంటాయి. ఇది చూసినప్పుడు మెయిన్ మంచి చేద్దాం అనుకునే వాళ్ళని విసిగించేటటువంటి పని అన్నమాట.